దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్. సాదిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ నిందితుడిగా ఉన్నాడు. గోదావరిలో దూకి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నూకరాజుతో పాటు భార్య, కుమార్తె మృతి చెందారు. అయితే ఈత రావడంతో మనవడు మాత్రం బయటపడ్డాడు. నూకరాజు కుటుంబాన్ని సాదిక్ వేధించాడని ఆరోపణలు వచ్చాయి. గత 5 రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు 10 మంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలించారు. పక్క సమాచారంతోనే ఢిల్లీలో పోలీసు బృందాలు చేపట్టిన తనిఖీల్లో సాదిక్ పట్టుపడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రాజేష్. థ్యాంక్ యూ శివాని. పెన్షనర్స్ ప్యారడైజ్ గా తెలుసుకున్న కాకినాడలో నివాసముతున్న ఎవరైతే పంచాయతీరాజ్ ఏఈ దీనికి సంబంధించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రాజమహేంద్రవరం రోడ్డుకోం రైల్వే బ్రిడ్జ్ మీద నలుగురు కూడా వారి కుటుంబ సభ్యులు నలుగురు కూడా దూకి ఆత్మహత్య పాల్పడ్డారు. అయితే 10 ఏళ్ల బాలుడు తన మనవడు అయితే ఈత రావడంతో కూడా బయటకు వచ్చి పరిచయం చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి ఆత్మహత్యకి కారణమైన రైఫిల్ షూటర్ కోచ్ సాదిక్ ఖాన్ అయితే దీనికి కారణం అని చెప్పి ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో 5 రోజుల నుంచి కూడా నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడి దీనికి ఒక పక్క కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్, మరో పక్క రాజమహేంద్రవరం ఎస్పీ వీరు కూడా 10 బృందాలుగా ఏర్పడి పూర్తిగా ఎవరైతే సాదిక్ ఖాన్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వీరంతా కూడా అంటే గతంలో వీరికుండా ఎవరైతే సాదిక్ ఖాన్ కి పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. ఇటు నార్త్ సైడ్ ఒక పక్క ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇటుపక్క వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి. అంటే రైఫిల్ షూటింగ్ సమయంలో కూడా వీళ్ళకి నార్త్ సైడ్ పరిచయాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 10 బృందాల్లో పోలీసులు కూడా కొంతమంది నార్త్ సైడ్ ఒక పక్క ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇటుపక్క కూడా పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మరోపక్క కాకినాడ జిల్లా ఎస్పీ సాదిక్ ఖాన్ పట్టుబడితే వారికి రివార్డు కూడా అందజేస్తారని చెప్పి ఓ పక్క ప్రకటించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి అంటే ఏఈ మరొక 6 నెలల్లో రిటైర్మెంట్ అయ్యే పంచాయతీరాజ్ ఏఈ ఇంత బలవన్మరణానికి గల కారణం ఏంటి అంటే సాదిక్ ఖాన్ ఇప్పటికే పట్టుబడ్డాడు. అయితే ఢిల్లీలో పట్టుబడిన సాదిక్ ఖాన్ ఇప్పటికే కాకినాడ సర్పవరం పోలీసులు తీసుకొస్తున్న పరిస్థితి. ఈ రోజు సాయంత్రానికి సాదిక్ ఖాన్ అయితే కాకినాడకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై కూడా అంటే వారు లేఖలో పేర్కొన్న అంటే ఏఈ లేఖలో పేర్కొనడం, మరో పక్క వారి కూతురు కుమార్తె సౌజన్య కూడా లేఖలో పేర్కొనడం, మరో పక్క ఎవరైతే సౌజన్య మామగారు రెడ్డి వారు కూడా జగదీష్ రెడ్డి వారి కొడుకు జగదీష్ రెడ్డి మరణానికి కూడా కారణం కూడా సాదిక్ రెడ్డి తన పాయిజన్ ఇచ్చి చంపేశాడంటూ కూడా ఓ పక్క వాళ్ళ మామ వెంకటరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 3 లేఖలు పేర్కొన్న నేపథ్యంలో ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితిలో కూడా సాదిక్ ఖాన్ అంటే ఇప్పటికే పూర్తి వివరాలు అయితే బయట రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీలో పట్టుబడ్డ సాదిక్ ఖాన్ ఇప్పటికే పోలీసులు అయితే కాకినాడ తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఒక పక్క పోలీసులు అయితే పూర్తిగా అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి సాదిక్ ఖాన్ ఈ 3 ఒక పక్క జగదీష్ రెడ్డి, మరో పక్క నూకరాజు మరణానికి గల కారణం సాదిక్ ఖాన్ వేధింపులే అని చెప్పి ఒక పక్క, మరో పక్క సౌజన్య లేఖలో అయితే తన అకౌంట్స్ గానీ గోల్డ్ గానీ తీసుకున్నారని చెప్పి ఒక పక్క సౌజన్య లేఖలో కూడా పేర్కొన్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దీనికి ఎంక్వైరీ చేసి అట్లా ఈ సాదిక్ ఖాన్ ఎంతవరకు ఉంది, వీళ్ళ లేఖల్లో పేర్కొన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి 5 రోజులుగా కూడా మిస్టరీ అంటే ఈ ఏవైతే ఏఈ నూకరాజు మరణానికి గల కారణానికి సంబంధించి సాదిక్ ఖాన్ కోసం ఇప్పటికే 10 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నార్త్ సైడ్ తనకి పరిచయాలు ఉన్నాయి. మరోపక్క ఈ ఏవైతే ఈ సిబిఎస్ చదువుతున్న పిల్లలను కూడా ఇతర దేశాలు కూడా తీసుకువెళ్తారు. దానికి కారణం అంటే దానికి అంటే ఇతనికి సొంతంగా డబ్బులు చేసుకోవడానికి ఎటువంటి చేశారని చెప్పి ఒక పక్క కొంతమంది ఈ రైఫిల్ షూటర్ సంబంధించి పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే వీరికి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా తనకి సరైన రిజిస్ట్రేషన్ లేదు, కావాలని చెప్పి ఎవరైతే డబ్బున్న వాళ్ళరో వారిని క్యాష్ చేసుకుంటూ కూడా రైఫిల్ షూటింగ్ నేర్పించే పనిలో ఉన్నారని చెప్పి ఓ పక్క కొంతమంది రైఫిల్ షూటింగ్ కి సంబంధించి సీనియర్ కోచ్లు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే 10 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా దీనిపై కూడా పోలీసులు ఎట్టకేలకి ఢిల్లీలో పట్టున్నారు. ఈ రోజు సాయంత్రానికి కూడా సర్పవరం పోలీసులు కాకినాడ తీసుకొస్తారు. అయితే దీనిపై కూడా పూర్తి ఎంక్వైరీ చేసి ఈ 3 లేఖల్లో పేర్కొన్న నేపథ్యంలో కూడా ఒక పక్క నూకరాజు, మరో పక్క సౌజన్య
మరోపక్క వెంకటరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఒక పక్క చనిపోయే ముందు ఎవరైతే సౌజన్య అయితే తన బండిలో కూడా 3 లెటర్లు కూడా పెట్టిన పరిస్థితి, మరోపక్క నూకరాజు కూడా తన స్నేహితుడికి కూడా ఒక పక్క వాట్సాప్ లో సోషల్ మీడియాలో తనకి లేఖలు పంపించిన పరిస్థితి, మరోపక్క ఈ జగదీష్ రెడ్డి మరణానికి గల కారణం సాదిక్ ఖాన్ అని చెప్పి ఒక పక్క వారైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి సాదిక్ ఖాన్ సాయంత్రం ఈవినింగ్ కల్లా సాయంత్రం సర్బార్ పోలీసులు వచ్చి వారు ఎంక్వైరీ చేసైతే పూర్తి వివరాలు అయితే శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.